బాగుందండి సినిమా, చాలా బాగుంది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అలా కాదు, అన్ని సినిమాల్లోని గ్రాఫిక్స్ చాలా బాగుంది. దీనిలో ఎస్పెషలీ ఆ విన్ ట్రేడర్స్ గ్రాఫిక్స్ చాలా బాగుంది. It was good. I mean, Avatar 3, what do you expect? So, it was good, the VFX was good, CGI was good, story was also good. మా వాళ్ళు ముద్దుకున్నారు. మూవీ ఈజ్ యాక్చువల్లీ ఫక్కింగ్ ఆసమ్. ఇట్స్ వెరీ ఆసమ్. యాక్చువల్లీ 2 కన్నా చాలా గ్రేటర్గా ఉంది ఇన్ టైప్స్ ఆఫ్ విజువల్స్, ఇన్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. యాక్చువల్లీ మూవీ అనేది మా మామూలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, విజువల్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది అనుకుంటాము. కానీ ఈ మూవీలో విజువల్ యాక్షన్ కన్నా ఇట్స్ మోర్ అబౌట్ ద మోరల్ కాన్ఫ్లిక్ట్స్, ఒక ఎమోషన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. ఆ ఎమోషన్ అనేది ఇట్ విల్ హార్ట్ ఫ్రెంచింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్. Amazing direction, amazing cinematography, actions are amazing, visuals are amazing. నువ్వు ఊహించిన దానికంటే ఇది స్టోరీ వైజ్ రైటింగ్ వైజ్ చాలా బాగుందండి. బేసికల్గా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళారు డైరెక్టర్ నిజంగా. అండ్ నెక్స్ట్ పార్ట్స్కి మంచి లీడ్స్ అనమాట. అంటే నెక్స్ట్ దానికి మాకు అర్థమవుతాయి నెక్స్ట్ లీడ్ ఎవరు అవ్వబోతున్నారు, ఆ ఫ్యామిలీ ఎవరు లెగసీ తీసుకెళ్ళబోతున్నారు. రైటింగ్ ఈజ్ వండర్ఫుల్ అండి. అప్పుడిక నావి జాతే ఉండదు. అదే చెప్తా కదా, అంత ఇంట్రెస్టింగ్. 45 minutes బాగుంది. సెకండ్ హాఫ్ విజువల్స్ ఎలా అనిపించాయి? విజువల్స్ బాగా. ఓకే, పర్లేదు. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 3D లేకుండా బాగుంటుండే. 3D ఏం లేదు, 3D వేస్ట్. ఎన్నో సినిమాలు 3D అనేది స్కామ్. 3D అనేది స్కామ్ తెలుగు ఇంగ్లీష్ సినిమాలు. అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి మధ్య మధ్యలో, కాకపోతే స్టోరీ బిల్డింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఎవ్రీ 20 minutes డ్రాప్ అవుతూ ఉంటాయి. చాలా బాగున్నాయి. Obviously, I will come to the third part. First part and third part have similarities if you can see closely, and few lines are repeated. Can you? And the first and the third line have third movies have similar lines also. Few sentences are also repeated. How is the villain role? It's good. I mean, I don't know what people expect, but it's a good movie overall. It lives up to the hype of James Cameron and Avatar also. 3D గురించి చెప్తా, బట్ మనం ఇక్కడ అవతార్ 3 గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలని ఏంటంటే మనకి స్టోరీ తెలుస్తుంది. ఆ పాండోరా వరల్డ్, ఎనిమీస్ ఇవన్నీ ముందే తెలిసినా కానీ 3.5 hours ఎంగేజింగ్గా ఒక విజువల్ వండర్ ఎలా ఉంటుందో. అండ్ మోరోవర్ మన PCX స్క్రీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. PCX అనే కాదు, వెరెవర్ యూ వాచ్ ఇట్ ఇన్ 3D, ఖచ్చితంగా మీరు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. యాక్చువల్లీ 2 కన్నా చాలా గ్రేటర్గా ఉంది ఇన్ టైప్స్ ఆఫ్ విజువల్స్, ఇన్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. యాక్చువల్లీ మూవీ అనేది మా మామూలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, విజువల్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది అనుకుంటాము. కానీ ఈ మూవీలో విజువల్ యాక్షన్ కన్నా ఇట్స్ మోర్ అబౌట్ ద మోరల్ కాన్ఫ్లిక్ట్స్, ఒక ఎమోషన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. ఆ ఎమోషన్ అనేది ఇట్ విల్ హార్ట్ ఫ్రెంచింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్. అండ్ దాంతోపాటు 3 కన్నా ది బెటర్ యాక్షన్ సీక్వెన్సెస్. అండ్ మన జేమ్స్ కెమెరూన్ విజువల్స్లో అసలు దాని గురించి అసలు మాట్లాడిన అవసరం లేదు. ఐ విల్ గివ్ 9.55 రేటింగ్. సో ఫైర్ అండ్ హ్యాష్ గారు ఎలా చూపించారు? ఫైర్ అండ్ డాష్ అంటే యాక్చువల్లీ వే ఆఫ్ వాటర్లో ఒక న్యూ వాటర్ ఐలాండ్ని అవన్నీ చూపించారు. ఇట్స్ నాట్ లైక్ దట్, ఇట్స్ మోర్ అబౌట్ వే ఆఫ్ వాటర్ 2, బట్ ఎక్కువ ఫైర్ యూజ్ చేశారు అంతే. మనకి వేరే వరల్డ్లోకి తీసుకెళ్ళి వాటర్ లాగా ఉండదు. ఇట్స్ వే ఆఫ్ వాటర్ 2. కొత్త క్యారెక్టర్ లేదని ఇంట్రోడ్యూస్ చేశారు. యాష్ పీపుల్ వరంగ్ అనే క్యారెక్టర్ని యూజ్ చేశారు. అండ్ ఈ యూజ్ ఇన్ ఏ గుడ్ వే. ఇట్స్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్స్ యూజ్ ఇన్ ద వే ఆఫ్ వాటర్. ప్రీవియస్ పార్ట్తో డిసప్పాయింట్ అయినా ఇది మీకు ఫుల్ జస్టిస్ అవుతుంది. ఫైర్ అండ్ హ్యాష్ కదా ఎలా చూపించారు విజువల్స్ గా? ఒక కొత్త విలన్ ఎంట్రీ ఇస్తారు, ఒక లేడీ విలన్ ఉంటుంది. అది అల్టిమేట్ అందరికి నచ్చుతుంది డెఫినెట్గా. సో చిల్డ్రన్ సెంటిమెంట్స్ ఎక్కువ చూపించారు. చిల్డ్రన్ యాక్చువల్గా బెస్ట్ పార్ట్ ఏంటంటే రైటింగ్లోని అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ నచ్చుతుందండి. చిల్డ్రన్ కూడా నచ్చుతుంది డెఫినెట్గా. ఫ్యామిలీ చూడొచ్చు, డెఫినెట్గా చూడొచ్చు. మనం లక్కీ ఏంటంటే మనకి ఇక్కడ ప్రసాద్ అనేది ఉంది, మంచి స్క్రీనింగ్ ఉంది. బెటర్ లేట్ అయినా అందరూ చూడాలండి. టికెట్స్ ఇప్పుడు దొరకకపోయినా సరే నెక్స్ట్ డెఫినెట్గా అందరు మస్ట్ వాచ్. అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, వర్త్ వాచింగ్, డెఫినెట్గా వాచ్ చేయొచ్చు. ఫైర్ అండ్ హ్యాష్ గారు ఎలా చూపించారు? బాగుంది. అంటే విలన్ క్యారెక్టర్ బాగుంది. కొంచెం డల్ అయిందేమో విలన్, కానీ లేడీ విలన్ క్యారెక్టర్ బాగుంది. ఫస్ట్ పార్ట్ బాగుంది. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది. ఆ పాండారా వరల్డ్ కి మనం తీసుకెళ్ళింది కదా. బోర్ అయితే కొట్టలేదండి, టు బి ఫ్రాంక్. అండ్ వన్ మోర్ థింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ వస్తాయి. కొన్ని ఇంటర్వెల్ సీక్వెన్స్ కానివ్వండి, అండ్ క్లైమాక్స్ ఒక సీక్వెన్స్ ఉంటుంది.
ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్ హియర్, బట్ చెప్తున్నాం కదా మీ మూవీలో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈజ్ మోర్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హీ గేవ్ 10 times మోర్ వాట్ ద పీపుల్ వాంట్. అవతార్ 3 దిస్ ఫైర్ అండ్ యాష్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్ గైస్. కొంతమందికి 3.5 hours ల్యాగ్ అనిపించవచ్చు కానీ బట్ డెఫినెట్లీ నేను చెప్తున్నాను గుండెల మీద చేసుకొని వెళ్ళి కూర్చొని చూడండి సినిమా. 4.5/5 ఇవ్వచ్చు. 0.5 దట్టు సాంగ్స్ ఉండవు మూవీలో. ఐ మీన్ లీక్ చేస్తున్నాను అని ఏమనుకోకండి. సాంగ్స్ మనకి బీజిఎంలో అలా వెళ్ళిపోతాయి. ఓవరాల్ ఇట్స్ ఎ వర్త్ వాచింగ్. చూడండి వెళ్ళి. అవతార్ 3 ఈజ్ అ గుడ్ వాచ్ దిస్ వీకెండ్. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ ఇంకా చాలా బాగున్నది. ఇఫ్ యూ కనెక్టెడ్ ఎమోషనల్లీ ఇట్ విల్ ఫీల్ యూ టు డ్రైవ్ ఇన్ టు ద ఎమోషన్. యాక్చువల్లీ ఎవరైతే బాగాలేదంటారో వాళ్ళు నాకు తెలిసి విజువల్స్ లైక్ వే ఆఫ్ వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారేమో. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ విజువల్స్. ఇట్స్ ఓన్లీ అబౌట్ ద ఎమోషన్. అసలు అందరూ హోల్ ఫ్యామిలీ అందరూ బుక్ చేసుకొని డైరెక్ట్గా థియేటర్ ఓన్లీ థియేటర్స్లో చూడాలి. ఓన్లీ థియేటర్లో చూస్తే ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఇంట్లో కూర్చొని టీవీలో చూసినా లేకపోతే ఓటీటీలో చూసినా అసలు ఇలాంటి ఫీలింగ్ రాదు. అసలు ఏం బోర్ కొట్టలేదు. అసలు స్టార్టింగ్ 1 scene తర్వాత నుంచి ఎండింగ్ అయ్యే వరకు అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు అనేసి మర్చిపోతావు. యూ విల్ కంప్లీట్లీ డ్రైవ్ ఇన్ టు ద పాండోరా వరల్డ్. ఎగ్జాక్ట్ 3D ఈస్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ 2D. మీరు మీ థియేటర్స్ ప్రిఫర్ ది బెస్ట్ థియేటర్స్. ద బెస్ట్ థియేటర్స్ విల్ గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. సెకండ్ కంటే బెస్ట్ మొత్తానికి. సెకండ్ అయితే నా పర్సనల్గా బెస్ట్. సెకండ్ కంటే ఫైర్ అండ్ హ్యాష్ కదా ఎలా చూపించారు? ఫైర్ అండ్ హ్యాష్ అంటే నేను ఏమనుకున్నా వాటర్ వరల్డ్ అంటే మొత్తం వాటర్ ఉంటుంది కదా. ఇంట్లో కూడా మొత్తం ఫైర్ ప్రపంచం ఉంటుందేమో అనుకున్నాను. ఫైర్ ప్రపంచం ఏముంటుంది కానీ ఫైర్ ట్రైబ్ ఉంటుంది. అది కొంచెం డిసప్పాయింట్ అయితే సినిమా బాగుంది. చూసినంత మంచిగా ఉంది కానీ అనుకున్నంత లేదు. కానీ ఓకే సినిమా పర్లేదు మంచిగా ఉంది. కొత్త క్యారెక్టర్లు తీసుకొచ్చారు కదా ఎలా అనిపించింది? కొత్తగా క్యారెక్టర్స్ తీసుకొచ్చారు కదా ఎలా అనిపించింది? కొత్త క్యారెక్టర్ ఫైర్ ట్రైబ్ మాత్రమే వస్తుంది. ఆమె కొంచెం పవర్స్ ఉంటాయి అన్నమాట. ఆ పవర్స్ కూడా కొంచెం సేపు అవి సార్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఏం చూపెట్టరు. సో స్టోరీ మంచి స్టోరీ మొత్తం ఏంటంటే ఫ్యామిలీ సెంటిమెంటే అన్నమాట. నాకు ఆ సబ్టైటిల్స్ చదువుతూనే అర్థమైంది నాకు. అదే మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ డైలాగ్స్, ఫ్యామిలీ కొడుకు కూతురు అలా కూతురు అంటే కొడుకునట్లు కాపాడుకోవాలి. దాని గురించి ఉంటుంది సినిమా మొత్తం. బాగుంది. ఇండియన్ మూవీస్ అంటే బడ్జెట్ ఉండాలి కదా పాపం. వీళ్ళ మన బడ్జెట్ ఉంటే ఏం చేస్తారు? రాజమౌళి చూపించాడు కదా. నా బడ్జెట్ ఎంత ఉంటే అంతనే ఎఫెక్ట్ వస్తుంది. ఇక మనోళ్ళు అంటే నాకు చాలా ఇష్టము. మనోళ్ళని కించవాడు చూడండి నేను. మన వాళ్ళకి బడ్జెట్ ఇస్తే మన రాజమౌళి లాగా మన హనుమాన్ సినిమా తీసారు అట్లా తీయచ్చు. మన వాళ్ళు ఏం తక్కువ కాదు. మనకి బడ్జెట్ ఉంటే మన అసలు ఎంత రేటు కొన్నా నా మర్చిపోయాను. 10 days దాకా కొన్నా. ఓకే పర్లేదు. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 3D లేకుంటే బాగుంటుండే. 3D ఏం లేదు. 3D వేస్ట్. ఎన్నో సినిమాలు 3D అనేది స్కామ్. 3D అనేది స్కామ్ తెలుగు ఇంగ్లీష్ సినిమాలు.